ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధేం లేదు కృష్ణ. నాకెందుకు బాధ ఉంటుంది చెప్పు? నువ్వు నా పక్కనుండగా నాకెందుకు బాధ అనిపిస్తుంది? అమ్మా, నువ్వు నాకన్ని విషయాలు చెప్పట్లేదు. నా దగ్గర కూడా నువ్వు చాలా విషయాలు దాస్తున్నావు. నేనేం దాచానమ్మా? నువ్వే నా సర్వస్వం. నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? నీ దగ్గర ఏమీ దాయలేదు. నా దగ్గర ఏమీ దాయలేదా? నువ్వెక్కువ రోజులు బ్రతకవంట కదా. కృష్ణ, నీకే విషయం ఎవరు చెప్పారమ్మా? ఏడవకు నాన్న. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు చాలా సీరియస్ అంట కదమ్మా. నేను తీసుకొచ్చిన టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరంట కదా. లేదమ్మా. ఎవరు చెప్పారు నీతో? అలా ఏం కాదు నాన్న. టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతుంది. నువ్వే చెప్పు, చనిపోతారని తెలిస్తే టాబ్లెట్లు ఎవరైనా వేసుకుంటారా? నాకు చాలా భయంగా ఉందమ్మా. కృష్ణ, దేనికి భయం? నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా? అవునమ్మా, నేను దేవుణ్ణి నమ్ముతాను. సరే, నా కోసం నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా మా అమ్మకేం కాకూడదని దండం పెట్టుకుని వస్తావా? అప్పుడు నాకేం కాదు. నిజమా అమ్మా? అలాగైతే నేనిప్పుడే వెళ్ళి దేవుడి దగ్గర మొత్తం నీ గురించి చెప్తా. నేనున్నాను కదమ్మా, నీకేం కాకుండా చూసుకుంటాను. దేవుడి దగ్గర నీ గురించి కోరుకుని వస్తాను. నువ్వు బాధపడకే. అలాగే అమ్మా, వెళ్ళు. దేవుడా, నీతో చెప్పుకుంటే అన్ని సమస్యలు తీరుస్తావంట కదా. నాకు కొన్ని సమస్యలున్నాయి, చెప్తాను, తీరుస్తావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా అమ్మని బ్రతికించు శివయ్యా. మా అమ్మ కావాలి శివయ్యా. మా అమ్మ లేకుండా నేను బ్రతకలేను. మా అమ్మని నా దగ్గర చేయి శివయ్యా. ప్లీజ్ శివయ్యా, ఈ ఒక్క కోరిక తీర్చవా? అనయ్య, గుళ్ళో పూజ జరగడానికి ఇంకా కొంత టైం ఉంది కదా. మేము వెళ్ళి పూజ సామాగ్రిని తీసుకొని వస్తాం. సరేరా, మీరు వెళ్ళి తీసుకురండి. నేను పనులు ఎంతవరకు చేసి చూసొస్తాను. రాఘవ, పద.
నందీశ్వర, నీకు నా బాధ చెప్పుకుంటే నువ్వు శివయ్యకి చెప్తావంట కదా. నీ మాట శివయ్య వింటాడంట కదా. నా మాటగా శివయ్యకి నువ్వు చెప్తావా? మా అమ్మని బ్రతికించమని చెప్పవా? ప్లీజ్ నందీశ్వర, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు శివయ్యకి చెప్పి మా అమ్మని బ్రతికించమని చెప్పు. మా నాన్న ఎక్కడున్నా సరే మా దగ్గరికి తీసుకురమ్మని చెప్పు. ప్లీజ్ నందీశ్వర, శివయ్యకి చెప్పు. మేడం, ఒక చిన్న పాప మెడిసిన్స్ తీసుకెళ్ళిందని మాకు ఫోన్ చేశారు. నేనే కాల్ చేశానండి. ఆ పాప పేరు మీకేమైనా చెప్పిందా? మేము అడగలేదండి, జనరల్గా అడగం కదా. ఆ పాప ఏమని చెప్పి మెడిసిన్స్ తీసుకెళ్ళింది? వాళ్ళ మదర్కి ఏదో కావాలని అడిగింది. ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఇవ్వమని చెప్పాము. కానీ పాప బ్రతిమలాడేసరికి ఇచ్చి పంపించాము. ఏమండి, మీ షాప్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? పనిచేస్తాయండి. ఒకసారి ఫుటేజ్ చూపిస్తారా? షూర్, రండి. హా, పద. కృష్ణ, కృష్ణ, మాధవ్, ఏమండి ఈ పాప ఎటు వెళ్ళిందో చెప్పగలరా? చూడలేదు మేడం. పాప బయటికి వెళ్ళిన తర్వాత మా అసోసియేషన్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మాధవ్, పద. మాధవ్, కృష్ణకి వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిసిపోయింది. వాళ్ళమ్మ ఎక్కువ రోజులు బ్రతకదు అన్న విషయం తెలిసిపోయింది. ఆ విషయం తెలిసినా మనమే తట్టుకోలేకపోతున్నాం. తను చిన్న పాప, ఎలా తట్టుకుంటుంది? వాళ్ళ అమ్మ కూడా తనకి ఎలా నచ్చ చెప్తుందో ఏమో. తలుచుకుంటే చాలా బాధగా ఉంది. భూమి, బాధపడకు. మనకు ఆ దేవుడైతే మేలే చేశాడు. సుహాసిని ప్రాణాలతోనే ఉందనేది అర్థమైంది కదా. సో తనని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఓ పంచి, నేను చుట్టుపక్కల అన్ని లాడ్జెస్ మొత్తం వెతుకుతాను. నువ్వు వెళ్ళి హాస్టల్స్, పీజీలు అవన్నీ వెతుకు. మాధవ్, మెడిసిన్స్ కోసం చిన్న పాప వచ్చిందంటే సుహాసిని పక్కన ఎవరు తోడుగా సపోర్ట్గా లేరని అర్థం అవుతుంది కదా. భూమి, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఈ మధ్యలో సుహాసిని గురించి వెతుకు. పూజ టైం కల్లా గుడికి వెళ్ళిపోవాలి. అక్కడ అన్నయ్య కనిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. సరే మాధవ్, పద.